వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రెసెంట్ అయితే నిన్న మేడ్చల్లో ఒక దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద సొంత తమ్ముళ్ళే అన్నని అతి కిరాతకంగా చంపిన ఘటన అయితే జరిగింది. సో ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోనే ఉన్నాము. ఎటు చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ ఎదురుగానే మన మెయిన్ రోడ్డు మీద అయితే ఈ ఘటన జరిగింది. సో అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి ఆ సొంత అన్నని అతి కిరాతకంగా చంపిన దృశ్యాలు అయితే నిన్న మీరు క్లియర్ గా చూసే ఉంటారు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు అక్కడే ఉన్నాము. అంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఇంత డేర్గా అంటే వచ్చేసి అతి కిరాతకంగా ఇద్దరు కత్తులతో పొడిచారని చెప్పేసి అయితే ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో క్లియర్ గా చూసిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మట్టి మొత్తం పోసారు ఆ బ్లడ్ మీద. అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడే నడి రోడ్డు పక్కన అక్కడ క్లియర్ గా మీకు ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఆ మట్టి అయితే పోసారు నడి రోడ్డు మీద మర్డర్ చేసింది అయితే. సో చంపిన వ్యక్తి అయితే వాళ్ళ సొంత తమ్ముడే చంపాడు. ఇంకో కజిన్ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇతన్ని రోడ్డు మీద ఉరికిచ్చి అంటే అతి కిరాతకంగా పొడిచి చంపారు. అసలు ఎందుకు చంపాడు అని అయితే వాళ్ళ అన్న ఉమేష్ ఎవరైతే ఉన్నారో అతను పచ్చి తాగుబోతూ రోజు తాగొచ్చేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లిని, అలాగే వాళ్ళ తమ్ముని కూడా వాళ్ళ భార్యని, వీళ్ళందరినీ ఇంట్లో ప్రతి ఒక్కరిని తాగేసి అతి కిరాతకంగా కొట్టడము, తిట్టడము, సరిగ్గా ఉండకపోవడం. ఇంట్లో డైలీ ఇదే ప్రాసెస్ అవుతుంది. అంటే పని ఉన్నప్పుడు పనికి వెళ్తాడంట, తాగిన తర్వాతే ఇట్లా ఎలా పెడితే అలా చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. అంటే అతని మీద గతంలో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. 14 వరకు కేసులు నమోదై ఉన్నాయి. చైన్ స్నాచర్ కావచ్చు, ఇట్లాంటి గొడవల్లోకి వెళ్తున్నాడు కాబట్టి అలాంటి కేసులు కూడా 14 వరకు ఉన్నాయి అని చెప్పేసి మన మేడ్చల్ డీసీపీ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే ఆ తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. తమ్ముడు బీటెక్ చదివే క్రమంలో అంటే ఇక తమ్ముడు తట్టుకోలేకపోయాడు. ఈ విధంగా ప్రతిరోజు తాగడము, గొడవలు చేయడము, వాళ్ళ అమ్మని కొట్టడము, వాళ్ళ భార్యని హింసించడము, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, వాళ్ళని చికాకు చేయడము. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో తమ్ముడైతే కోపం వచ్చేసి ఇంకా తమ్ముడికి నేను అన్నని చంపేస్తాను అని చెప్పేసి, ఇట్లా ఉంటే జరగదు అని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు అంటే కోపంలో చెప్తున్నాడేమోలే, నిజంగా చంపుతాలే అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ డే అంటే ముందు రోజే ఈ సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఉమేష్ కి, ఆ సొంత తమ్ముడు అలాగే కజిన్ బ్రదర్స్ 5గురు కలిసి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ చేసుకుని అతని ఇంటికి పిలిపించడం జరిగింది. ఇంటికి పిలిపించినప్పుడు దాడి చేసే క్రమంలో ఆయన పారిపోయి రోడ్డు మీదకి వచ్చాడు. సో రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వెంటబడి ఇద్దరు అయితే ఉన్నారు. ఉమేష్ తమ్ముడు, సొంత తమ్ముడు ఒకడు, ఇంకొక ఆయన. సో ఇద్దరు కలిసి నడి రోడ్డు మీద ఇక్కడే చంపేసి ఇక చూస్తున్నారు కదా క్లియర్ గా మీరు. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. బ్లడ్ శాంపిల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అంటే రక్త మరకలు క్లియర్ గా మనం చూడవచ్చు. రోడ్డు నిండా రక్తం మడుగుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ అంటే అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా 14 సార్లు 15 సార్లు పొడవడం జరిగింది. అంటే అన్ని సార్లు పొడుస్తున్నా గానీ పబ్లిక్ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. అంటే ఒక ఆపడానికి వెళ్తే మళ్ళీ పబ్లిక్ ఏమన్నా చేస్తాడేమో అనే భయంతో ఎవరు ఆపలేకపోయారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళని అయితే నేను క్లియర్ గా అడిగాను. సో అంటే ఎవరు ఆపుతారు, కోపంగా కసిగా పొడుస్తున్నాడు కాబట్టి ఆపే ప్రయత్నంలో మమ్మల్ని ఏమన్నా చేస్తాడో అని భయపడి ఎవరు అయితే ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వచ్చే లోపే ఆయన చనిపోవడం జరిగింది. అంటే రక్తపు మడుగుల్లో బ్లడ్ అంతా పోయి అతి కిరాతకంగా 14 కత్తిపోట్లు అంటే అంటే చాలా డేంజర్ అది. సో అంతగానం చంపిన కాబట్టి పోస్ట్ మార్టం కి అయితే తీసుకెళ్లాడు. తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అసలు ఏంటి ఈ గొడవ కారణాలు ఏంటి అని తెలుసుకుంటే అది కుటుంబ కలహాలే మెయిన్ గా ఉంది అని చెప్పేసి, తాగొచ్చేసి ఇలా గొడవలు చేస్తున్నాడు అని చెప్పేసి చైన్ స్నాచింగ్లు చేయడము, బయటికి వెళ్ళి ఇట్లాంటి దొంగతనాలు చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు అయితే విస్తుపోయారు, ఇంకా తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళ డాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్టీసీలో పనిచేస్తున్నాడు డ్రైవర్ గా అని చెప్పేసి చెప్తున్నారు. సో పాపం ఒక మంచి కుటుంబమే, కానీ మెయిన్ దీనికి కారణం ఏంటంటే తాగుడికి బానిసైపోయాడు. తాగుడికి బానిసయ్యి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని కొట్టడం వల్ల, సో అంటే తాగి ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు. పిచ్చిగా తాగేసి ఇంట్లో వాళ్ళని కొట్టడము, తమ్ముళ్ళని తిట్టడము. అంటే ఒక బీటెక్ చదివే వ్యక్తికి అట్లీస్ట్ తెలుస్తుంది ఆయన ఏం చేస్తున్నాడు. ఆయన చిన్న పిల్లగాడు, బీటెక్ చదివే వ్యక్తి కూడా ఇంత కోపం తెప్పించాడు అంటే అసలు ఎంత కఠినంగా బిహేవ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
బట్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు కొంచెం ఆలోచించినట్లయితే సో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము ఇలాంటివి ఏమన్నా చేసి అదుపులోకి తీసుకుంటే పోయేది, లేదా కొట్టి వదిలేసినా పోయేది. కానీ వాళ్ళ ఆవేశం అయితే ఇప్పుడు వాళ్ళ 5గురు జీవితాలని నాశనం చేసింది. ఎవరైతే ప్లాన్ చేసి ఆ పొడవడానికి ప్రయత్నించారో సొంత తమ్ముడితో పాటు కజిన్ బ్రదర్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి చట్టపరమైన శిక్షలు అయితే పడతాయి డెఫినెట్ గా. సో ఆలోచించండి, ఎప్పుడైనా సరే మనం తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆవేశంలో తీసుకునే డెసిషన్ ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు. సో ఇప్పుడు తన స్టడీ లైఫ్ అంతా ఆగమైపోయింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే అంటే ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు చనిపోయాడు, ఇంకో కొడుకు అయితే జైల్లోకి వెళ్ళబోతున్నాడు. సో అంటే ఈ విధంగా కుటుంబం అన్యాయం అయిపోతుంది. సో ఏది చేసినా సరే ఆలోచించుకొని చేయండి. తాగుడికైతే బానిస అవ్వకండి. సో పబ్లిక్ ను కూడా అడిగి తెలుసుకుందామా అసలు ఏంటి ఎలా జరిగింది అని. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం మనం. సో నిన్న జరిగిన మర్డర్ అయితే అన్న కల్లారా చూసాడంట. సో అన్నకి తెలుగు రాదు బట్ చెప్తున్నాడు ఏం జరిగింది అనేసి విందాం. చెప్పండి అన్న, ఏం జరిగింది నిన్న? दो आदमी उन्हें भाग के आया, इधर 2 आदमी आके चक्कू मार के इधर से वो रोड पे गए, हम लोग देखा। हाँ इधर अच्छा चक्कू मारा। ఎవరు అడగలేదా మరి ఇంతమంది ఉన్నారు? आना लाल 4 बजे हाँ 4 बजे कल 4 बजे कल 16 तारीख है, 16 तारीख 4 बजे 2 आदमी मार के इधर से भाग के चले गए, हम लोग देखा। हम लोग वो चिकन शॉप में काम करते। हाँ हम लोग उधर से देख रहे, वो टाइम रोड पूरा फाका है। वो इधर से भाग के आया, भाग के आने के बाद वो दोनों वो सोया, दोनों मार के पूरा चाकू लेके इधर से जाके वो रोड पे चाकू पूरा जिम में लगाया। मैं देखा, हम लोग देखा। ठीक अच्छा ఏం చూసావు? అంటే ఆడ హత్య అవుతుంది, ఆల్రెడీ అయితేనే ఉంది, చాలా మంది జరుగుతూనే ఉంది. ఇక్కడ వీడియోలు చూస్తున్నారు తప్పించి ఎవరు ఆపుతలేరు. ఆ పనికి వస్తుంటే వాళ్ళ మీకే డైరెక్ట్ కత్తి తీసుకొని రావడం డైరెక్ట్ వాళ్ళ మీకే చేయడం అట్లాంటివి చేస్తున్నారు. కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ ఉంటే ఇంటి దగ్గర చూసుకొని అలాంటివి చేసుకుంటే ఒక 2 దెబ్బలు కొట్టించి ఇంట్లో మాట్లాడుకుంటే చేసుకుంటే బాగుంటది. కానీ ఇట్లా కన్నా అన్ననే, సొంత అన్ననే ఇట్లా కిరాతకంగా తల మీద పడవడము ఒంట్లో అసలు అంటే ఒక 8-9 పోట్లు వచ్చారంట బ్రో. బానే ఇద్దరు కలిసి చేసారు, బానే ఒక చాలానే వచ్చిరంట, 15 పోట్లు పడ్డాయి. అదే అది దారుణం. పోలీసులు ఏ టైంకి వచ్చారన్న? మరి అయినాక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవుతుంది. అప్పటికి ఇన్ఫర్మేషన్ రాగానే తొందరగా వచ్చేసారు. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయారు, ఇద్దరు పొడి చేసి పారిపోయారు. అక్కడ రోడ్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయారు. మధు అనే అతను దొరికిండు, ఇంకో అతను దొరికారు. అయితే ఇక అతను కూడా పట్టుకొని వచ్చేసారు, మన మెర్జా పిఎస్ ని పట్టేసారు. అతని ఉంటే అప్పుడు 3rd డిగ్రీ అవి అప్పుడే కోర్టు సబ్మిట్ చేయరు, శిక్షలు పడాలి. పడాలి. ఇక్కడ నిన్న ఒక మర్డర్ జరిగింది కదా, అసలు ఏంటి ఏమన్నా తెలుసా మీకు? బస్సులో ఉన్నా నేను, మంది గుంపు ఉన్నారని చూసినాం. పుస్తకాలు చచ్చిపోయిండు, అన్నదమ్ముల గొడవ అని అన్నదమ్ములే, తమ్ముడే చంపాడు అన్న అంతే. అక్కడ అంతా మంది రోడ్ పైన, రోడ్ అంతా మొత్తం రక్తం ఉంది కదా. కరెక్టే. మరి ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదా మరి దాన్ని? అది ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు, ఆపలేదు, అందుకనే నేను కూడా వింటున్నా ఇక్కడ జరిగిందని, కానీ తెలియదు నాకు. ఎప్పుడు ఎక్కడ కిరాయిలు పడితే ఎప్పుడు ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. సడన్ గా చేసిరా ఆస్తి గురించి అని తెలుస్తుంది. ఆస్తి గురించి కొట్టుకున్నారు, చంపారు అన్నట్టుగా తెలుస్తుంది. మిడిల్ క్లాస్ వ్యక్తులే కదా, అంతగా ఆస్తుల కోసం చంపుకునే అంతే. నాయకులు కదా వాళ్ళు, వినరు. నాయకులు కదా, లోకల్ క్లాస్ అన్నప్పుడు తాగి ఉంటారు, చేస్తారు కదా, దాన్ని బట్టి తాగి ఉండొచ్చు ఏమో అనుకుంటా. ఇక మిడియం క్లాస్ అన్నప్పుడు ఎట్లా ఉంటది, కసి మీద ఎట్లా ఉంటది, తాగే చేస్తారు ఆ పని. మామూలుగా అయితే చేయలేరు కదా అనుకుంటున్నా నేను అట్లా. మీకు తెలుసా అసలు ఏంటన్నా? అసలు ఈవినింగ్ 4:30కి ఆ మూమెంట్ లా 4:15 ఆ మూమెంట్ లా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్తుండ అతను. అయితే ఎంటకించి ఇద్దరు వాళ్ళ చిన్న కొడుకంట. అయితే ఇతను బస్ డ్రైవర్ అంట, చనిపోయిన కూడా బస్ డ్రైవర్ అంట. అయితే అతనికి ఏంటంటే టార్చర్ బాగా పెడుతుందంట. ఆయన బస్ డ్రైవర్ అన్నారు, చనిపోయిన బస్ డ్రైవర్. అయితే అతను జర డ్రింక్ బాగా చేసి ఇళ్ళ మొత్తము స్టోరీ నడిపిస్తుందంట బ్రో.
మొత్తం స్టోరీ నడిపిస్తుందంట. ఇక స్టోరీ నడిపించుట్లా వాళ్ళు ఒప్పుక పట్టిరు. ఇక ఆస్తి తగాదాలు ఆ పంచాయతీ దాంట్లో వరకు వాళ్ళు ఒప్పుక పట్టే వరకు పడ్డారు. 2 వ్యక్తులు వచ్చిర్రు. మేమేమో ఇక్కడ టీ ప్యాలెస్ ఉంది, ఆ టీ ప్యాలెస్ దగ్గర చాయ్ తాగుతున్నాము. అయితే ఇదే ప్లేస్ స్పాట్, ఇదే స్పాట్. ఇక ఆ స్పాట్ లో ఏమైంది, సడన్ వచ్చేసిరు. అతను గల్ల పట్టి గుంజి ఆ పస్స పొడుస్తూనే ఉన్నారు. దారుణంగా అంటే బ్రో, ఒకటి ఈడ ఓడిచిరు. ఫస్ట్ ఈడ ఓడిచిరు. ఈడ ఓడిచేసరికి పబ్లిక్, ఇప్పుడు అది 4 గంటల ప్రాంతం. ఆ మూమెంట్ ఏంది, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళే వెళ్తారు కదా సార్. అయితే దాంట్లో అందరూ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఇవ్వలేరు. ఆటో వాళ్ళు వీళ్ళ కిరాయిలా వీళ్ళు వెళ్తారు. అయితే ఆ స్పాట్ లో పెట్టుకొని పట్టి వేసిరు. 2 పస్స ఎక్కడ దొక్కితే అక్కడ పొడుస్తూనే ఉన్నారు. దగ్గర 20-30 సార్లు పొడుస్తురు. ఇద్దరు. ఇక ఒక అతను బ్లాక్ షర్ట్ అతను పోయి రే అని చెప్పి ఆపనికి పోతే అతని మీద దాడి చేయనికి పోయారు. మళ్ళా ఆపడానికి పోతే ఆయన కూడా దాడి చేయనికి పోయారు. ఇట్లా చూపి కత్తులు ఇట్లా పట్టుకొని ఇట్లా ఇక్కడ చూసుకొని ఇట్లా కత్తులు పట్టుకొని ఉన్నారు బ్రో. మాకు ఆ టైంలో మాకు తెలియదు ఇట్లా మర్డర్ అవుతుంది అదే అని. మేము చాయ్ తాగి ఇట్లా రిటర్న్ వచ్చేసినాము. ఇదంతా జరిగిపోయింది అప్పటి వరకు. అంత దారుణంగా నడి రోడ్డు మీద ఇంత కసి పొడిచేదానికంటే అంటే బ్రో, అంటే దాని నుంచి వాళ్ళ ఆస్తి తగాదాలు ఏమున్నాయో, కాకపోతే ఇతను మీద ఆయనకు 2 అమ్మాయిలు ఏది పెళ్లి కానికి ఉన్నారు. ఏజ్కి వచ్చారు బ్రో. మొత్తం 4 అనుకుంటూ వీళ్ళైతే. అయితే ఇక పొడిచేసరికి వాళ్ళ పెద్ద పాప, పెద్ద బిడ్డే, చిన్న బిడ్డే అందరూ మొత్తం ఏడుస్తురు. అలా అమ్మ ఇక నెత్తి ఇట్లా నెత్తి కొట్టుకుంటా అందరు ఉన్నారు. ఏం చేయరా ఇక్కడికి అమ్మటే స్పాట్ లా మర్డర్ అయిపోయినాక వాళ్ళు వచ్చేసారు. ఫ్యామిలీతో వచ్చింది. వాళ్ళ భార్య భర్తలు, చిన్న పాప ఉంది. మన్మరం ప్రకారమే పిలిపించారు మర్డర్ చేసేదానికేనా అంటున్నారు. లేదు, అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్లానింగ్ మీద వచ్చిర్రు. వాళ్ళు ప్లానింగ్ మీద చంపేట వాళ్ళు ప్లానింగ్ మీద వచ్చి మొత్తం ఎక్కడెక్కడ పోతుండే ఏమేమి రూట్లో వీళ్ళు బైక్ల మీద వస్తారు. మొత్తం అంతా స్కెచ్ చేసిర్రు. వాళ్ళది కామారెడ్డి, ప్రాపర్ కామారెడ్డి. ఏదో బతకనిక అంటే ఇప్పుడు చనిపోయిన అతను ఇక్కడ రెంట్ కొండి ఏదో భార్య పిల్లల్ని పోషించుకోనికి అతను ఉన్నాడు. దాని ద్వారా స్కెచ్ చేసిర్రు, వేసిర్రు. పోలీసులు ఎప్పుడు వచ్చిరన్న మరి ఇంత జరుగుతుంటే ఎంతసేపు అంటే ఎమ్మటే అయిపోయిందా 10 నిమిషాల్లో, లేదంటే పోలీసులు వచ్చే వరకు పట్టింది? ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోయే బండ్లు పోతూనే ఉన్నాయి, బస్సులు, లారీలు, ప్రతి ఒక్క బండి పోతూనే ఉంది. కాకపోతే ఆడ అడ్డుకోవడానికి ఎవరికి ధైర్యం జారిపోతారు బాబు. అడ్డుకోవడానికి ధైర్యం జారిపోతలేదు. ఒక అతను పోయిండు, అతని మీదకి పోతారు. ఎవడు సానేసా బ్రో. ఒక మాట, ఇప్పుడు బస్ స్టాండ్ అది అడవిలో చెరువుల్లో ఎక్కడనో అంటే అది వేరు. ఒక జీవిని తీసి అంటే ఇప్పుడు మనము అమ్మోరు తల్లిని చేస్తాం. మనము పెంచుకున్న మేకపోతుని మనం బలియాలంటే దాన్ని బలిచ్చేటప్పుడు మనకు ఎంత బాధ అనిపిస్తుంది. కానీ ఒక మనిషి ప్రాణం తీసుడు చాలా తప్పు బ్రో. అన్నయ్య అంటే మళ్ళీ కాదు, చిన్న కొడుకు అంటారు వాళ్ళు. చిన్న కొడుకు, ఒక ఆయన సొంత. వాళ్ళు నంబడోళ్ళు నాయక్స్ వాళ్ళు. ఏది మన ఇక్కడ అదే ఎక్కడ ప్రెసెంట్ ఎక్కడ వాళ్ళు ఉండేది ఎక్కడ ఏమన్నా మీకు? ఇప్పుడు వాళ్ళు రెంటుకున్నారు బ్రో. వాళ్ళు రెంటుకున్నారు. వినాయక్ నగర్ వీళ్ళు రెంటుకున్నారు. కాకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ మన ఇది కామారెడ్డి ఇక్కడ వినాయక్ నగర్ లో రెంటుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఇతను ఏం చేసిండో తాగి అంటే ఇతను కూడా డ్రింక్ చేసి ఫ్యామిలీ నుంచి కొట్లాడి తగాదాలు ఏం జరిగినాయో మనకు తెలియదు. కానీ ఉన్న వాస్తవానికి అయితే చంపడం అయితే చాలా తప్పు బ్రో. ఇంత పబ్లిక్ లా మేడ్చలు ఇది ఒక గ్రామం కాదు, మండల్ కాదు, డిస్టిక్. నువ్వు మేడ్చల్ డిస్టిక్ వచ్చి మీరు చంపారంటే మెయిన్ బస్ స్టాండ్ ఎదురుగా ఏం బ్రో, మెయిన్ బస్ స్టాండ్ ఎదురుగా చంపడం ఇది సరైన హత్తు కాదు. ఓకేనా? జరిగింది అయితే ఇది
చనిపోయిన కూడా కొన ఊపిరి మీద ఉన్న కూడా పస్స ఓడుస్తూనే ఉన్నారు మళ్ళా. అది బాధాకరం, చాలా బాధాకరం బ్రో. కొంచెం కూడా కనికరం లేదు, అన్నం చంపుతున్నాం అన్న బాధ అయితే లేదు. లేదు. తాగున్నారా? చంపిన వాళ్ళు ఎవరన్నా తాగున్నారా? తాగే ఉన్నారు, ఫుల్ తాగే ఉన్నారు. హైట్ ఒక అతను బీఆర్ అయిన ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఇంటి హైట్ ఉన్నాడు. ఇక ఇంకో ఆయన నాయకు అలా అన్న అలా కాకయ్య కొడుకులు వాళ్ళు, అతను నాకంటే ఇంతున్నాడు. ఇక బీఆర్ ఇంతున్నాడు. పస్స పొడుసు బ్రో. వీటి మీద వేస్తూనే ఉన్నారు. ఎవడన్నా వస్తే కత్తులు చూపించి భయపడిస్తారంట. అది బ్రో. అయితే ఆ మూమెంట్ లో 4:30కి ఆ మూమెంట్ లో ఎవరు కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళే వేయాలి కదా మేడం. ఇప్పుడు లేడీస్ ఉంటారు బ్రో, మనం అంటే ఆపే ప్రయత్నం చేస్తాము, చేసి అక్కడ చేస్తాం. ఇక వాళ్ళు సొంత దాంట్లో వాళ్ళే అంత వేసుకుంటే అవతల ఒక ఆయన బ్లాక్ షర్ట్ అయినా హే అని చెప్పన్నాడు, ఏ ఇంద్రా అని చెప్పి బీఆర్ వాడు ఏ ఇంద్రా అని చెప్పి వాడు కత్తి ఇట్లా దూస్తుండు బ్రో, కత్తి దూస్తుండు. బెదిరిస్తున్నారు, ఆపేదానికి వచ్చిన వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళు బట్టి కొడదాం అనుకున్నాం, కానీ అసలు ఏది సిచ్యువేషన్ ఏంది తెలుసుకునే మనకు అసలు ఏం తెలియదు. సిచ్యువేషన్ ఏంది, ఏం సంగతి, ఏం జరుగుతుంది, అసలు సడన్ షాక్ అది. కానీ ఇలాంటిది ఎప్పుడు జరగనివ్వద్దు. ఇక మన చట్టరికం ప్రకారం వాళ్ళకు శిక్ష అనుభవించాలి. ఎందుకంటే అది మేకపోతు కాదు, కోడి కాదు, జీవం దిగనికే. ఏం బ్రో, మేకపోతు కాదు, కోడి కాదు, జీవం దిగనికే. మనిషి నీకు అంతలా మీకు తగాదాలు ఉంటే, అంతలా కోపాలు ఉంటే ఒక 2-3 దెబ్బలు 4 దెబ్బలు కొట్టు. ఆసి పంపకల్లా 10 ఇస్తా 10 ఇయ్యను అని చెప్పి మాట్లాడుకోవాలి బ్రో. కానీ చంపడం అయితే చాలా ఘోరం. వాళ్ళు ఏది అక్కడ సైడు వచ్చి మన మేడ్చల్నే మన ఏరియాలోనే వేసారు. కొట్టుకుంటారు అంటే ఇప్పుడు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడరా? మననేమో చేస్తారని. అవును, ఇక్కడే అంటే అంత దారుణంగా ఇద్దరు కలిసి పొడుస్తుంటే కనీసం అట్లీస్ట్ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు అడిగితేనే ఆపుతారు కదా. ఆపడానికి ఉంటుందా చెప్పు? మన నేడ చంపేస్తారన్న భయం అవుతుంది కదా. అది అందుకని నాకు కూడా నిన్న చూసినాం న్యూస్లల్లా, అందరితో బస్సులు కూడా వెళ్తూనే ఉన్నాయి, ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. నార్మల్ గా వెళ్ళిపోతున్నారు, ప్రజలందరూ వెళ్ళిపోతారు, అందరు పట్టించుకోవట్లేరు. కానీ పట్టించుకోవాలి, చూడాలి. ఎందుకంటే ఒక మనిషి చనిపోతుండే, ఒక మనిషి ఆపదలు ఉన్నాడంటే చూసుకుంటే హెల్ప్ చేయాలి మనం. పోలీసుల కన్నా వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళన్నా చేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారు, అంత వాళ్ళు కుటుంబమే కదా, వాళ్ళు బయట ఎవరో చేసిరంటే తమ్ముడే దారుణంగా చంపినాడు. ప్రెసెంట్ అయితే మనము చనిపోయిన ఉమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. సో ముఖ్యంగా వాళ్ళ తల్లి అంటే వాళ్ళకి 4 పిల్లలు అని చెప్తున్నారు, ఒక 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. సో ఈయన చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పెద్దవాడు అనేసి అయితే క్లియర్ గా చెప్తున్నారు. సో ఈయన రోజు తాగొచ్చి ఇంట్లో గొడవలు చేయడం వల్ల, ఇంట్లో అందరినీ ఇబ్బంది పెట్టి కొట్టడం వల్ల తాగిన ప్రతిసారి ఇదే జరుగుతుందని చెప్పేసి చిన్న కొడుకు ఇంకా భరించి కట్టలు తెంచుకున్న కోపంలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద కట్టు బస్ స్టాండ్ ఇక్కడ నుంచి దగ్గరే. సో ఇక్కడ నుంచి అంటే వెంటాడి పొడిచి చంపినట్లయితే క్లియర్ గా ఇక్కడ చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. అంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పొడిచి ముఖం మీద ఇట్లా ఒంట్లో చాలా చోట్ల 10-15 సార్లు అయితే పొడిచినట్లయితే క్లియర్ గా చెప్తున్నారు. అంటే పాపం తల్లికి అయితే ఏం తెలియదు, ఆమె చాలా అమాయకురాలుగా పొడిచాడా చచ్చిపోయిందని చెప్పేసి ఆమె మాట్లాడే విధానం అయితే వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. అంటే తల్లికి అంటే గతంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే తల్లి ప్రేమ తల్లిదే కాబట్టి ఎప్పుడైనా సరే తల్లి ఒక కొడుకుని చచ్చిపోవాలని అయితే అసలు కోరుకోదు. సో చిన్న కొడుకు అయితే ఇంట్లో కోపంగా నేను చంపేస్తానని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఏదో కోపంలో ఉంటున్నాడు అనుకున్నారు. బట్ అది నిజంగానే ఆ చిన్న కొడుకు సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ తమ్ముడు ఇంకో కజిన్ బ్రదర్స్ తో కలిసి ప్లాన్ వేసి అతి కిరాతకంగా దారుణంగా నడి రోడ్డు మీద అయితే పట్టపగలే పొడిచి చంపడం జరిగింది. అసలు వీళ్ళదైతే ఇక్కడ కాదు, కామారెడ్డి డిస్టిక్ మాచారెడ్డి గ్రామం మీద ఉంది. సో అక్కడ వాళ్ళు బ్రతుకు తెరువు కోసం అయితే ఇక్కడికి వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక క్లియర్ గా ఉంది కదా, ఇదే వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ లాగేసి అయితే ఉంది ఇంటికి. మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే లేరు.
హాస్పిటల్లో ఉన్నారా లేదంటే కామారెడ్డికి తీసుకెళ్లారా, ఆ బాడీని కామారెడ్డికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడానికి వెళ్ళారా అని చెప్పేసి తెలియదు. క్లియర్ గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాము. వీలుంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర బైట్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ లాక్ అయితే వేసి ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా అంతా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేరు. మరి హాస్పిటల్లో ఆ బాడీని పోస్ట్ మార్టం కి అయితే పంపించినట్టు తెలుస్తుంది. సో పోస్ట్ మార్టం దగ్గర మరి అక్కడ హాస్పిటల్లో ఉన్నారా లేదంటే ఆ బాడీని కామారెడ్డికి తీసుకెళ్లారా అని తెలియాలి. పోలీసులు అయితే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 5 మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో 5 కలిసి ప్లాన్ వేసి కావాలని చంపుదామని డిసైడ్ అయినట్టయితే డిఎస్పీ గారు అయితే చెప్తున్నారు, మేడ్చల్ డిఎస్పీ గారు. సో 5 పక్క ప్లాన్ వేశారు. అందులో ఒక మధు అనే వ్యక్తి ఎవరో దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు దొరకాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో అంటే బీటెక్ చదువుతున్న వ్యక్తి ఇంత అతి కిరాతకంగా చంపడం అనేది దారుణమైన ఘటనగా తెలియాలి. అది కూడా నడి రోడ్డు మీద అంతమంది చూస్తుండగా చంపారు. అయితే ఇప్పుడు ఇలాంటిది అంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్పేసి డిఎస్పీ గారు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఘటన జరుగుతున్నప్పుడు కూడా పబ్లిక్ చాలా వెంటనే రియాక్ట్ అవ్వాలి, మాకు ఇన్ఫార్మ్ చేయడము లేదా సాహసోపేతంగా వాళ్ళని అడ్డుకోవడం చేస్తే ఇంకొంచెం పోలీసు వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి అయితే డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. బట్ అడ్డుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తుంటే కత్తులు తీసుకొని ఎవరైతే ఆపడానికి వస్తున్నారో వాళ్ళ మీద కూడా కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు అని చెప్పేసి అయితే అక్కడ స్థానికులు క్లియర్ గా చెప్తున్నారు. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం బాడీ ఉంది, అక్కడ హాస్పిటల్లో ఉన్నారా లేదంటే ఇంటి దగ్గరికి వెళ్ళారనే విషయం అయితే మీకు అప్డేట్ ఇస్తాము. సో ఫాలో అవుతూనే ఉండండి శశి టీవీని.